thousands of videos, hundreds of women whose life have been destroyed by this man. A 63-year-old house help, a woman old enough to be his mother, maybe his grandmother, is seen pleading on one of the videos saying, don't do this to me, don't record this, don't do this to me. 63-year-old woman. And still, he is the joint candidate of Narendra Modi's BJP and his ally JDS. జనతాదళ్ సెక్యులర్ పార్టీ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవణ్య యొక్క స్కాండిల్ దేశం మొత్తంలో పెద్ద ఎత్తున సెన్సేషన్ను క్రియేట్ చేస్తోందండి. కొన్ని నెలల ముందు జనతాదళ్ పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు జనతాదళ్ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజ్వల్ రేవణ్య 2800 మంది అమ్మాయిలపైన అత్యాచారం చేసి వారి యొక్క వీడియోస్ తీశాడు అని ఇతనిపైన ఆరోపణ ఉంది. ఆ వీడియోస్ అన్నిటిని దాదాపు 2000 వీడియోస్ని పెన్ డ్రైవ్లో పదిలపరిచాడు అంటున్నారు. ప్రజ్వల్ పైన కర్ణాటక ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే ఈరోజు ప్రజ్వల్ జర్మనీకు పారిపోయాడు. ఈ వ్యక్తి ఇప్పుడు ఇండియాలో లేడు. ప్రజ్వల్ రేవణ్య కర్ణాటక రాష్ట్రం హాసన్ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా ఉన్నాడు. ప్రజ్వల్ రేవణ్య ఒకప్పుడు భారత్కు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న హెచ్డి దేవేగౌడ గారి మనవడు. హెచ్డి దేవేగౌడ గారు జనతాదళ్ పార్టీకి ఫౌండర్. జేడీఎస్ పార్టీ కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీస్తో పొత్తులు పెట్టుకుంటూ ఉంటుంది. 2019లో జనతాదళ్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు అంటే 2024 ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ పార్టీ ఉంది. హెచ్డి దేవేగౌడకు 6 మంది కొడుకులు. ఆ 6 మందిలో ఒక కొడుకు పేరు హెచ్డి రేవణ్య. హెచ్డి రేవణ్య కుమారుడే ఈ హెచ్డి ప్రజ్వల్. హెచ్డి దేవేగౌడ ఇంకొక కుమారుడైన హెచ్డి కుమారస్వామి గురించి మనకు తెలుసు. కుమారస్వామి పలుసార్లు కర్ణాటకకు చీఫ్ మినిస్టర్ అయ్యారు. చాలా హై ప్రొఫైల్ కేసు అండి ఇది. మొన్న ఏప్రిల్ 26 రోజు కర్ణాటకలో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ప్రజ్వల్ రేవణ్య బీజేపీ ఎన్డీఏ టికెట్తో కాంటెస్ట్ కూడా చేశాడు. ఈయన తీసిన వీడియోస్ హాసన్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో సర్క్యులేట్ అవుతున్నాయి. నేను కొన్ని రోజుల ముందు రాజస్థాన్లోని అజ్మీర్ 92 అనే ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడలేదు అంటే ఆ లింక్ కింద ఇస్తాను. ఆ వీడియోలో అజ్మీర్ దర్గాను మెయింటైన్ చేసే పవర్ఫుల్ చిస్టీ ఫ్యామిలీకు చెందిన ఫారూక్ మరియు నిఫ్సీ చిస్టీ అనబడే కుర్రాళ్ళు ఆ కాలంలోనే అంటే 1992లోనే సోఫియా సెకండరీ గర్ల్స్ హై స్కూల్లో చదివే ఇంటర్మీడియట్ అమ్మాయిలను ట్రాప్ చేసి అమ్మాయి పైన అత్యాచారం చేసి వీడియో తీసి ఫొటోస్ తీసి ఆ ఫొటోస్తో అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసేవారు. ఈ ఫొటోస్ను నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకు పంపిస్తాము అని బెదిరించి మీ అమ్మా నాన్నకు పంపుతా అని బెదిరించి మార్చి అత్యాచారం చేసేవారు. అంతేకాదు ఆ అమ్మాయిని తన 3 ఫ్రెండ్స్ను గెస్ట్ హౌస్కు పిలుచుకురావాలి అని డిమాండ్ కూడా చేసేవారు. మిగతా అమ్మాయిలను కూడా ట్రాప్ చేసి అత్యాచారం చేసి ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేసేవారు. ఇలా ఒక అమ్మాయి 3 అమ్మాయిలను తన ఫ్రెండ్స్ను తీసుకొచ్చేది. ఇలా 9 మందిని తెస్తారు. ఇలా చైన్ రియాక్షన్లో ఎంతోమంది అమాయకమైన అమ్మాయిలను ట్రాప్ చేసి అనుభవించారు. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్య కేసు కూడా సేమ్ అజ్మీర్ ఫైల్స్ లాగానే ఉంది. మన వ్యూవర్స్లో ఒకరు ప్రజ్వల్ రేవణ్య గురించి వీడియో తీయగలవా అన్నాడు. ప్రజ్వల్ రేవణ్య బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నా, కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నా, ఎవరితో పొత్తులో ఉన్నా తప్పు జరిగినప్పుడు వీడియోస్ తీస్తాం. ఆరోపణ చాలా గంభీరమైనది. ఒకవేళ ఈ అలిగేషన్స్ నిజమైతే అజ్మీర్లో 1992లో జరిగిన స్కాండిల్కు హసన్ స్కాండిల్కు ఎటువంటి తేడా ఉండదు. అది చిస్టీ ఫ్యామిలీ అయినా దేవేగౌడ ఫ్యామిలీ అయినా తప్పే. ప్రజ్వల్ రేవణ్య ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని రౌండప్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన ప్రియాంక గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ ఏమని చెప్పారో వినండి. जो मंच पे खड़े थे, जिनके लिए मोदी जी ने वोट मांगा, उन्होंने हजारों महिलाओं के साथ दुष्कर्म किया, हजारों महिलाओं के साथ। मैं पूछना चाहती हूँ मोदी जी क्या कहते हैं इसके बारे में, क्या कहते हैं हमारे प्रधानमंत्री इसके बारे में, हमारे गृह मंत्री क्या कहते हैं इसके बारे में। कुछ समय पहले ప్రియాంక గాంధీ గారు ఏమంటున్నారు అంటే వేలల్లో మహిళలపైన అత్యాచారం చేసిన ప్రజ్వల్ పార్టీ అయిన జేడీఎస్తో మోడీ గారు పొత్తు పెట్టుకోవడం పెద్ద తప్పు అన్నారు. అంతేకాదు కర్ణాటక ఎలక్షన్స్ క్యాంపెయిన్లో మోడీ గారు ప్రజ్వల్కు ఓటు వేసి గెలిపియండి అని కూడా అన్నారు. ఆ వీడియో ఒకసారి చూడండి. हासन लोकसभा से एनडीए के सिर्फ प्रज्वल रेवन्ना और मंड्या से मेरे मित्र एचडी कुमारस्वामी आने वाली 26 अप्रैल को इनके लिए आपका हर वोट मोदी को मजबूती देगा, देश का भविष्य तय करेगा. ప్రియాంక గాంధీ ఏమంటున్నారు అంటే
ఒక రేప్ అక్యూజ్డ్కు ఓట్స్ వేయండి అని మోడీ గారు అనడం తప్పు అంటున్నారు. బీజేపీ పార్టీ నారీ శక్తి గురించి మాట్లాడుతుంది. అమ్మాయిలను బలవంతంగా అనుభవించిన వారితో పొత్తు పెట్టుకోవడం తప్పు అని ప్రియాంక గాంధీ గారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మెయిన్ లీడర్ అయిన కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన డీకే శివకుమార్ గారు ఏమంటున్నారు అంటే ప్రజ్వల్ను దేశం వదిలి జర్మనీకి పారిపోవడానికి అమిత్ షా హెల్ప్ చేశారా అని అడుగుతున్నారు. దీని గురించి అమిత్ షా గారు వివరణ ఇవ్వాలి అని అడుగుతున్నారు. సో కావాలని అమిత్ షా గారు ప్రజ్వల్ను దేశం దాటి పంపించారు అని డీకే శివకుమార్ గారు ఆరోపిస్తున్నారండి. దీనికి కౌంటర్గా అమిత్ షా గారు ఏమంటున్నారు అంటే బీజేపీ పార్టీ నారీ శక్తికే సపోర్ట్ చేస్తుంది, ఆరోపణ నిజమైతే శిక్ష తప్పదు అంటున్నారు. అమిత్ షా గారు ఏమన్నారు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇదంతా జరుగుతూ ఉంటే ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం లేటుగా రెస్పాండ్ అయింది? ప్రజ్వల్ దేశం విడిచి పారిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది అని రివర్స్లో కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రజ్వల్ రేవన్న ఇష్యూ కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతోంది. ఇప్పుడు కర్ణాటకలో ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి బీజేపీ పార్టీ జేడీఎస్తో పొత్తును క్యాన్సల్ చేస్తుందా లేదా కొనసాగిస్తుందా అనేది చూడాలి. ప్రజ్వల్ పైన కేసు స్వయాన ప్రజ్వల్ ఇంటిల్లో పనిచేసే ఒక హౌస్ హెల్ప్ అమ్మాయి అంటే ఒక పని మనిషి వేయడం జరిగింది. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో ప్రజ్వల్ రేవన్న మరియు ప్రజ్వల్ రేవన్న యొక్క తండ్రి గారైన హెచ్డి రేవన్న హౌస్ హెల్ప్ చేసే ఆడవారిపైన లైంగిక దాడులు చేసేవారు అని, హెచ్డి రేవన్న భార్య ఇంట్లో లేని సమయంలో స్టోర్ రూమ్కి పిలిచి ఫ్రూట్స్ ఇచ్చే నెపంతో ప్రైవేట్ పార్ట్స్ను టచ్ చేసేవారు అని కంప్లైంట్లు ఫైల్ చేయడం జరిగింది. అలాగే దాదాపు 2000 వీడియోస్ పెన్ డ్రైవ్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ వీడియోస్ అన్ని హసన్ కాన్స్టిట్యుయెన్సీలో సర్క్యులేట్ అవుతున్నాయి అంటున్నారు. ఆ వీడియోస్లో ఫేసెస్ను బ్లర్ చేయకుండా వీడియోస్ను రిలీజ్ చేశారు అంటున్నారు. కంప్లైంట్ ఆధారంగా హసన్ పోలీసులు ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఇంక్లూడింగ్ 354A సెక్షువల్ హరాస్మెంట్, 35(4D) స్టాల్కింగ్, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ 509 అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఇన్ని చట్టాల్లో కేసెస్ను రిజిస్టర్ చేయడం జరిగింది. దాదాపు 2800కు పైగా అమ్మాయిల యొక్క ఫొటోస్ వీడియోస్ ప్రజ్వల్ దగ్గర ఉన్నాయి అని ఆరోపిస్తున్నారు. ఒక పెన్ డ్రైవ్లో 2000 వీడియోస్ ఉన్నాయి. అజ్మీర్ 92 ఇష్యూలో అమ్మాయిల ఫొటోస్ను ఒక కలర్ ల్యాబ్లో కడిగించేవారు. ఆ ఫొటోస్ కడిగే కలర్ ల్యాబ్ ఓనర్ కూడా ఈ బ్లాక్మెయిల్ గ్యాంగ్తో జాయిన్ అయ్యి అత్యాచారాలు చేసేవాడు. అజ్మీర్ ఇష్యూలో చిస్టీ ఫ్యామిలీ ఒక్కటే కాదు, ఫోటో ల్యాబ్ ఓనర్, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు హాసన్ ఫైల్స్లో ఇంకెన్ని పేర్లు బయటకు వస్తాయో చూడాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ రంగంలో దిగి ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తోంది. మోడీ గారిని కాంగ్రెస్ కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారండి. ఇటువంటి పని చేసిన వ్యక్తిని మోడీ గారు ఓట్స్ వేయాలి అని కోరడం కరెక్ట్ కాదు అంటున్నారు. బీజేపీ కార్యకర్తలు ఏమంటున్నారు, ఈ అత్యాచారం చేసింది బీజేపీ పార్టీ కాదు అంటున్నారు. జేడీఎస్ పార్టీ సభ్యుడు చేశాడు, ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది, నిజానిజాలు బయటపడలేదు. జేడీఎస్ పార్టీతో 3 నెలల ముందు మేము పొత్తు పెట్టుకున్నాం. ఇంతకుముందు జేడీఎస్ పార్టీ కాంగ్రెస్ కూటమిలో ఉండేది. 2019 నుండి ప్రజ్వల్ ఈ పనులు చేస్తున్నాడు. ఇవి తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంది అంటున్నారు. జేడీఎస్ పార్టీ యొక్క మెయిన్ లీడ్ హెచ్డి కుమారస్వామి గారు రంగంలో దిగి ఆల్రెడీ ప్రజ్వల్ రేవన్నను ఎంపీ పదవి నుండి ఈ రోజే సస్పెండ్ చేయడం జరిగింది అన్నారు. కుమారస్వామి గారు ఏమంటున్నారు అంటే మాకు రేవన్న ఫ్యామిలీకు ఈ ఇష్యూ గురించి సంబంధం లేదు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిసారి నా పేరును హెచ్డి దేవేగౌడ గారి పేరును బయటకు తీయడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఈ ఇష్యూలో పీఎం మోడీని ఇన్వాల్వ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అంటున్నారు. ప్రజ్వల్కు పీఎం మోడీకు ఎటువంటి సంబంధం లేదు అని కుమారస్వామి గారు అంటున్నారు. మా ఫ్యామిలీ పరువు తీయడానికి ఇదంతా చేస్తున్నారు అని ఇదొక కుట్రగా కుమారస్వామి గారు అభివర్ణించారు. 2000 వీడియోస్ పెన్ డ్రైవ్లో ఉన్నాయి అంటున్నారు. ఇన్ని వీడియోస్ తీయాలి అంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. ప్రజ్వల్ ఎంపీగా 5 years మాత్రమే ఉన్నాడు. ఇన్ని వీడియోస్ తీయడం సాధ్యం కాదు అని కుమారస్వామి గారు అంటున్నారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో ఆరోపణ నిజమని తేలితే డెఫినెట్గా పనిష్ చేయాలి అని కుమారస్వామి గారు అంటున్నారు. సీనియర్ బీజేపీ లీడర్ దేవరాజ్ గౌడ డిసెంబర్ 2023లో బీజేపీ అధిష్టానానికి ఒక లేఖ రాసి మీరు కావాలంటే జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోండి, కానీ హాసన్లో మాత్రం ప్రజ్వల్కు సీట్ ఇవ్వద్దు, ఈయన క్యారెక్టర్ మంచిగా లేదు అని వార్న్ చేశారు. బీజేపీ సత్యం ధర్మంతో నడిచే పార్టీ. అటువంటి పార్టీ అమ్మాయిలపైన అత్యాచారం చేసిన వాళ్లకు సీట్ ఇవ్వకూడదు అని దేవరాజ్ గౌడ ఒక లెటర్లో క్లియర్గా రాయడం జరిగింది. ఆ లెటర్ తర్వాత కూడా ఎలా బీజేపీ పార్టీ జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది అని చాలామంది అంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏమంటున్నారు అంటే ప్రజ్వల్ రేవన్నను జర్మనీకు ఎలా పంపించారు అనే విషయం మీద అమిత్ షా వివరణ ఇవ్వాలి అంటున్నారు. అజ్మీర్ ఫైల్స్ గురించి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. డెఫినెట్గా ఈ ఇష్యూ గురించి కూడా ఉండాలి. ఇక్కడ కులం మతం
మనిషి గురించి కాదు, ఇష్యూ గురించే మనం మాట్లాడతాం. లోక్సభ ఎలక్షన్ సమయంలో ఇదంతా అవసరమా అంటే, ఎలక్షన్ సమయంలో మీరు ఎవరికి ఓట్ వేస్తారు అనేది నన్ ఆఫ్ మై బిజినెస్. తప్పు జరిగింది, అన్ని పక్షాల వాదనలు మీ ముందు పెట్టాను, మీరు డిసైడ్ అవ్వండి ఎవరిది తప్పు అనేది. అజ్మీర్ ఫైల్స్ ఎంత తప్పు, హసన్లో 2800 మంది అమ్మాయిలపైన అత్యాచారం చేయడం అనేది రుజువైతే ఇది కూడా అంతే తప్పు అవుతుంది. ప్రజ్వల్ రేవన్న విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. డెఫినెట్గా ఈ వీడియోని యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి వీలైనన్ని లైక్స్ కొట్టండి, ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.